ఉన్న ప్రతి ఒక్క మెంటర్స్ కి, లైఫ్ లైనర్స్ కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనకి చాలా గ్రేట్ సెక్షన్ జరగబోతుంది. ఒక అంగన్వాడీ హెల్పర్ గా ఉంటూ మేడం గారు సో ఆ వర్క్ చేసుకుంటూ ఇటు ఇంట్లో మెయింటెనెన్స్ చేసుకుంటూ మన వెస్టేజీ కూడా సో మేడం చేయడం జరుగుతుంది. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే మేడం గారు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఇది నా బిజినెస్, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఏది ఏమైనా వాళ్ళ ఇంట్లో సారు సపోర్ట్ చేయపోయినా, పిల్లలు సపోర్ట్ చేయపోయినా, ఎన్నో మాటలు అంటున్నా గానీ నేను గెలవాలి అని చెప్పేసి మేడం గారు గట్టిగా నిర్ణయం తీసుకొని ఈరోజు సో ముందుకు అడుగేయడం వల్ల ఒక మంచి సక్సెస్ తీసుకున్నారు మేడం గారు. సో మేడం గారి మాటల్లో మనం ప్రతి ఒక్కరం ఇందాము. సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు దయచేసి. మేడం గారు చెప్పింది ప్రతిదీ వినండి. విని సో మనకే పాయింట్ నచ్చింది మేడం గారి టెస్ట్ మనీలో, మనకే పాయింట్ నచ్చింది ఎవరు కూడా టైం ఎక్కువ తీసుకోవద్దు. జస్ట్ మనకి కనెక్ట్ అయిన పాయింట్ మాత్రమే హ్యాండ్ రైజ్ చేసి ప్రతి ఒక్కళ్ళు, పాతోళ్ళు దయచేసి ఎవరు మాట్లాడొద్దు. ఈ రోజు నుంచి రాత్రి సార్ చెప్పినట్టుగా కొత్త వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. కొత్త వాళ్ళకి మనం సో వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. ప్రతి ఒక్కరు గెలవాలని వచ్చాం కాబట్టి అవకాశం ఇవ్వండి. సో మేడంని ఇన్వైట్ చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు మేడం టెస్ట్ మనీ వినండి, మేడంకి సపోర్ట్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడండి. ఇక్కడ మాట్లాడితే రేపు స్టేజ్ మీద మనం మాట్లాడగలము. ఒకసారి మేడంని ఇన్వైట్ చేసుకుందాం. శ్రావణి మేడం, వెల్కమ్ టు ద జూమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ చేయండి మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆల్ గుడ్ మార్నింగ్. మన మనకి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ మన మెంటర్ గా ఉంటూ మనకు గైడెన్స్ ఇస్తూ మనకు నడిపిస్తూ ఒక మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు అని నిరూపించిన మన బ్రహ్మేశ్ సార్ గారికి, అట్లాగే మనకు ఒక పర్సన్ ఎలా గుర్తింపు ఇవ్వాలి అని ఏ పర్సన్ తో ఎలా మాట్లాడాలి అని నేర్పిస్తున్న మన కిరణ్ సార్ కి, అట్లాగే చిన్న పిల్లల్లాగా మమ్మల్ని ఇప్పుడు కూడా ఫాలో అప్ చేస్తున్న శ్రావణ్ సార్ గారికి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని మనం చూసి నేర్చుకోవాల్సిన అనుష రంగారావు సార్ గారికి, అట్లాగే మేము ఏది అడిగినా మాకు ఎమ్మటే సమాధానం చెప్తున్నటువంటి సుశీల శ్రీనివాసరావు గారి సార్కి ముందుగా నేను గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. అట్లాగే నా అప్లైనర్ ధనలక్ష్మి మేడంకి, మమ్మల్ని వెన్నంటే ఉంటూ నడిపిస్తూ నా సుజాత మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు శ్రావణి అండి, మా అప్లైనర్ ధనలక్ష్మి మేడం. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం చెప్తాను. మా అమ్మ వాళ్ళది కావాలండి. మా అమ్మ మా నాన్న విడిపోవడం ద్వారా నన్ను హాస్టల్లో వేసారు. 10th క్లాస్ దాకా హాస్టల్లోనే చదువుకున్నాను నేను. అయితే గవర్నమెంట్ హాస్టల్ అంటే ఎలా ఉంటుందో అదొక జైలు లాగా అందరికి తెలిసే ఉంటుంది. అయితే వాళ్ళు ఇచ్చిన బట్టలే వేసుకోవాలి. అక్కడ అన్నం పెట్టిన పురుగులు అనేవి పైకి తేలేవి. ఆ అన్నమే తిన్నాను. అంటే ఎందుకంటే సరైన పేరెంట్స్ ఇది అనేది నాకు లేదన్నమాట. సరే ఇంక మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పుట్టారు. సరే నేను బాగా చదువుకొని ఉంటే ఒక జాబ్ చేసేదాన్ని అని నాకు అనిపించేది. ఎందుకంటే చాలా మంది జాబులు చేస్తూ కష్టపడి చదువుకుంటూ జాబులు చేస్తూ ఒక స్థాయిలో ఉంటుందో చూస్తుంటే నాకు చాలా బాధ వేసేది. కానీ నేను చదువుకోలేకపోయాను. కానీ అయితే చూసుకుంటే మా సార్ను కూడా తెగ తిట్టేదాన్ని నేను. ఎందుకంటే డబ్బులు సరిపోవట్లా ఇంట్లో. నువ్వు అట్టంటోడు వీని విట్టంటోడు తెగ తిట్టేదాన్ని. కానీ నా తల్లిదండ్రులు కూడా నేను తిట్టుకునేదాన్ని. ఎందుకంటే వాళ్ళకు పుట్టాను, ఇంకెవరికన్నా పుట్టినే బాగుండు అని నన్ను. కానీ ఓన్ గా నేను చూసుకుంటే నేనేమన్నా సాధించాను అనుకుంటే నేనేమి సాధించలేదు, ఏమి ఇది చేయలేదు. అట్లాంటి టైంలో కష్టపడటం అనేది నేర్చుకున్న మ్యారేజ్ అయిన తర్వాత. అట్లాగే పొలం పనులు చేసేదాన్ని. నేను చేయని పని అంటూ ఏది లేదు. పొలం పని కానీ ప్రతి ఒక్క పని చేసుకుంటున్న తరుణంలో నాకు అంగన్వాడీ జాబులు ఉన్నాయి ఇట్లాగా పెట్టుకోండి అని చెప్పినప్పుడు దేవుడి దయ వల్ల నాకు జాబ్ అనేది రావటం జరిగింది. ఈ జాబ్ చేసుకుంటా కూడా మార్నింగ్ అంతా చేసుకుంటా, మధ్యాహ్నం 3 గంటల నుంచి ఖాళీగా ఉండటం ఎందుకనేది అనుకొని టైలరింగ్ చేయాలని కోరిక నాకు ఫస్ట్ నుంచి కూడా. ఆ టైలరింగ్ కూడా నేనే ఓన్ గా నేర్చుకొని
మధ్యాహ్నం నుంచి 3 గంటల నుంచి కూడా టైలరింగ్ నేర్చుకొని చేస్తా ఉండేదాన్ని. కానీ ఎన్ని పనులు చేసినా గానీ నాకు ఒక పాప ఒక బాబు అండి. ఎన్ని పనులు చేసినా కానీ డబ్బులు అనేవి సరిపోవట్లా. జాబ్ వచ్చిందిలే, ఇంకేముందిలే, లైఫ్ బాగుంటదిలే అని అనుకున్నాను కానీ ఈ కాలం అనేది అప్డేట్ అవుతా ఉంది. అన్ని రేట్లన్నీ ప్రొడక్ట్స్ రేట్లు కానీ, ఇంటి రెంట్లు కానీ, ఏ అయినా కానీ, స్కూల్ ఫీజులు కానీ పెరిగిపోతా ఉన్నాయి. డబ్బులు అనేవి సరిపోవట్లేదు. సరే ఇంకేదైనా బిజినెస్ చేద్దామంటే పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టడానికి మన కాడ అంత స్తోమత లేదు. అయి ఇట్లాగ ఏదన్నా చెయ్యాలి అనుకుంటున్న తరుణంలో మా అప్పులైన ధనలక్ష్మి మేడం, మా తోడుకోళ్ళి, మన కరవాది గ్రామంలో గ్రూపుల మీద దీవోగా పనిచేస్తూ వెస్టేజ్ ప్లాట్ఫామ్ పట్టుకొని నాకు కూడా ఇట్లా మంచి ఆపర్చునిటీ ఉంది, ఇది చేసుకుందాము అని నుంచి సరే చెప్పింది. తనంటే ఒక నమ్మకం. సరే చూద్దాము, చెప్పింది కదా చూద్దాము అనుకున్నాను. నాకు మామూలుగా 5 years నుంచి గ్యాస్ ట్రబుల్ ఉండేది. గ్యాస్ ట్రబుల్ ఉంటే ఆ గ్యాస్ ట్రబుల్ ఎలా ఉండేదంటే బయట చికెన్ తిన్నా, బిర్యానీ తిన్నా పట్టుబ్బరం ఉండేది. అది అరగడానికి మా ఫ్యామిలీ మొత్తం కూడా థమ్స్అప్ తెచ్చుకొని తాగేవాళ్ళు. బయట ఎన్ని హాస్పిటల్లో తిరిగాను. పొద్దున్నే 3 రూపాయలు ఒమేగా టాబ్లెట్ వేసుకుంది నేను బయటకు వచ్చేదాన్ని కాదు. హార్ట్ దగ్గర పెయిన్ వచ్చేది. చాలా చాలా ఇబ్బందులు పడ్డా. ఎన్ని హాస్పిటల్ తిరిగినా నాకు తగ్గేది కాదు. ఇందులో రైస్ బ్రెయిన్ ఆయిల్ ఉంది, వాడుకో అని చెప్పింది మా అప్పులైన ధనలక్ష్మి మేడం. సరే అని చెప్పి వాడి చూద్దామని చెప్పి రైస్ బ్రెయిన్ ఆయిల్, ఇట్లాగే ఫుడ్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి వాడుకుందాం అని నన్ను. అట్లాగే అలోవెరా, ఆమ్లా కాంపౌండ్ కూడా వాడుకోవటం ద్వారా నాకు 20 days లోనే ఆ గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గిపోయింది. చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంది, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎక్కడెక్కడో హాస్పిటల్ తిరిగాను, నాకు తగ్గింది. ఈ రైస్ బ్రెయిన్ ఆయిల్ కి ఫుడ్ సప్లిమెంట్స్ తగ్గింది. సరే బాగున్నాయి అని చెప్తా మా అప్పులైన ధనలక్ష్మి మేడం చెప్తే, నువ్వు వాడుకుంటే నీకు ఆరోగ్యం వచ్చింది, ఇతరులకు షేర్ చేస్తే ఆదాయం కూడా ఉంది దీంట్లో అని చెప్పింది. సరే చూద్దాం చేద్దాం అని చెప్పి తను నన్ను ఒంగోలులో ఒక మీటింగ్ కి ఇన్వైట్ చేసింది. నన్ను ఇన్వైట్ చేస్తే అక్కడ చాలా మంది చదువున్నోళ్ళు, చదువు రానోళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఉద్యోగం చేయనోళ్ళు, హౌస్ వైఫ్స్, ప్రతి ఒక్కరు స్టేజ్ ఎక్కి మేము ఇంత 20,000 తీసుకుంటున్నాం, 1,00,000 తీసుకుంటున్నాం, 50,000 తీసుకుంటున్నాం అని మాట్లాడుతున్నాం. అయితే ఒక మేడం ఐరన్ చేసుకుంటూ నేను నెలకి 20,000 తీసుకుంటానని చెప్పింది ఆ రోజులో. అయితే ఆ మేడం చూసి నేను ఇన్స్పైర్ అయ్యా. ఆ మేడం ఏం చదువుకోకుండా 20,000 తీసుకుంటుంది. నేను 10th క్లాస్ వరకైనా చదువుకున్నాను కదా, నేను ఎందుకు చేయలేని బిజినెస్ అనేది ఆ మేడం చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. అట్లాగే చూసుకుంటే నాకు ఇంట్లో చాలా ఛాలెంజెస్ అనేది ఎదురయ్యాయి. మా సార్ అసలు సపోర్ట్ చేసేవాడు కాదు. నాకు 2 పిల్లలండి. ఏ తల్లి అయినా పిల్లలకి అన్నం పెట్టుకోవాలి, పిల్లలకి ఎగ్జామ్స్ అని, పిల్లలు 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 చూసుకోవాలి, పిల్లలని ఏ తల్లి అయినా అదే కోరుకుంటుంది. అదే పిల్లలకి మనం మన పిల్లలకి లైఫ్ చేంజ్ ఇవ్వాలని ఏ లేడీ అయితే మైండ్ చేంజ్ చేసుకుంటామో అప్పుడు మనం రీజన్స్ అనేది చెప్పమన్నమాట. నేను కూడా రీజన్స్ అనేది ఎప్పుడు చెప్పేదాన్ని కాదు. అట్లాగే మా సార్ మటుకు అసలు ఎక్కడన్నా హోమ్ మీటింగ్కి వెళ్ళొచ్చినా కానీ, లేదా ఇంకెక్కడికైనా మీటింగ్స్కి వెళ్ళొచ్చినా కానీ అసలు ఆ ప్రపంచంలో ఎన్ని తిట్లు ఉన్నాయి అన్ని తిట్లు తిట్టేవాడు నన్ను. కానీ పలానా పక్కన వాళ్ళు అలాగంటున్నారు, ఇలాగంటున్నారు, ఇలాగ అడుగుతున్నారు అని వాళ్ళన్న మాటలన్నీ వీటి నన్ను ఇట్లాగా అని అనేవాడే గాని దీంట్లో పిల్లల లైఫ్ ఉంది అని తనకు తెలియదు కాబట్టి అలాగ మాట్లాడేవాళ్ళు. కానీ సార్ అనే మాటలు మటుకు నేను అసలు పట్టించుకునేదాన్నే కాదు. ఎందుకంటే మీటింగ్కి వెళ్ళింది నేను, తెలుసుకుంది నేను, విన్నది నేను అని. సరే అని చెప్పి ట్రైనింగ్స్ కి మీటింగ్స్ కి మా ధనలక్ష్మి మేడం ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ, కావలిలో మీటింగ్ ఉంటే కావలికి, ఒంగోలు అయితే ఒంగోలు, పొదిలైతే పొదిలి, కందుకూరు అయితే కందుకూరు, అట్లాగా ప్రతి ఒక్క మీటింగ్ కి కూడా నన్ను ఇన్వైట్ చేసింది. ఆ అయితే ట్రైనింగ్స్ కి మీటింగ్స్ వెళ్ళి ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యేది. తిడుతున్నారని ఎదురు తిరిగి మాట్లాడకుండా సైలెంట్గా ఉండేదాన్ని సార్ తోటి. ఇన్కమ్ చూపించాలి, ఇదే నా జవాబు అనుకున్నా. అయితే ఆడపిల్ల ఒక మార్కెటింగ్ చేసేది ఏంది, ఇట్లా తిరిగేది ఏంది అని పక్కన వాళ్ళు చాలా మంది అనేవాళ్ళు అనమాట. పక్కన వాళ్ళు అట్ట అంటున్నారు, వీళ్ళు అట్ట అంటున్నారు అని మనం ఆగిపోతే రేపు నా పిల్లలకి ఏమన్నా, నేను భవిష్యత్తులో ఏమన్నా జరిగినా, నాకేమన్నా జరిగినా వాళ్ళు ఏమన్నా 1 రూపాయి ఇవ్వగలరా అంటే ఎవరు ఏమి రూపాయి ఇచ్చేది లేదండి. ఈ లోకం ఎట్టాంటిదంటే ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఒక గుర్రం ఒక గాడిద ఉంది.
భార్య భర్తలు ఇద్దరు అది ఎక్కి వెళ్ళినా అబ్బో వీళ్ళ గామాలు ఉందలే ఇద్దరు ఎక్కి వెళ్తున్నారు అని అంటారు. లేదా వైఫ్ ఎక్కి హస్బెండ్ కిందకి దిగినా ఏం వైఫ్ ఒక్కటే ఎక్కిపోకపోతే హస్బెండ్ కూడా ఎక్కిపోవచ్చుగా అని అంటారు. మళ్ళీ అట్లా కాకుండా హస్బెండే ఎక్కి భార్య నడిచిపోతున్నా గానీ హస్బెండ్ ఒక్కడే ఎక్కిపోతే వైఫ్ను కూడా ఎక్కించుకోవచ్చుగా అని అంటారు. లేదా గుర్రాన్ని గాడిదని నడిపించి ఇద్దరు నడిచి వెళ్ళినా గానీ వీళ్ళు ఎంత పిసినారోళ్ళు చూడు ఇద్దరు నడిచే పోతున్నారు అది ఉన్నా గాని అంటారు. ఈ లోకం అనేది ఏదైనా అనేది అంటానే ఉంటారండి. అవన్నీ మనం చెవిటి కప్పలాగే ఉండాలి. అట్లాగే మనం సక్సెస్ అవ్వాలంటే వెస్టేజ్ లో సిస్టమ్ అనేది ఉండిద్ది. ఆ సిస్టాన్ని మనం ఫాలో అవ్వాలన్నమాట. ఆ 7 స్టెప్స్ అనేవి ఉంటాయి ఈ సిస్టమ్ లో. యూస్ ద ప్రొడక్ట్ అని ఉంటది. అయితే మనం కొంతమంది ఏం చేస్తారంటే ప్రొడక్ట్స్ వాడి యూజ్ చేయకుండా పక్కన వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటారు డబ్బులకి. అలా చేయకుండా నీమ్ సోపు వాడుకున్న వాళ్ళు నీమ్ సోప్ బాగుందంట అనే దానికి నీమ్ సోపు అసలు ఎక్సలెంట్ గా ఉంది, వాడుకుంటే స్మూత్ గా ఉంది, చర్మం బాగుంది అని చెప్పేదానికి హార్ట్ఫుల్ గా వాడుకుంటే మటుకు హార్ట్ఫుల్ గా చెప్పగలం అనమాట. కాన్ఫిడెన్స్ గా కూడా చెప్పగలం. ఎందుకంటే మనం వాడితేనే చెప్పగలం అన్నమాట. అట్లాగా ప్రొడక్ట్స్ అనేది మనం యూజ్ చేయాలి. అట్లాగే షేర్ ద ప్రొడక్ట్ అన్నారు సెకండ్ది. వచ్చిన క్వాలిటీస్ వచ్చిన బెనిఫిట్స్ ని, అంటే మనం ఆ ప్రొడక్ట్స్ వాడుకున్నాక మనకు ఏం బెనిఫిట్ అయితే వచ్చిందో ఆ అనుభూతిని షేర్ చేయమంటుంది కంపెనీ. అట్లాగే మనకి మనలాంటి డ్రీమర్స్ కూడా ఉంటారు, మనలా కష్టపడాలి అనే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని మనం వెతికి ఈ ఆపర్చునిటీని కనీసం రోజుకి 4 మెంబర్స్ కన్నా చెప్పాలి, షేర్ చేయాలి. అట్లాగే మూడోది లిస్ట్ అనేది రాసుకోవాలి మనం. మన మొబైల్లో ఎట్లేదన్నా 100 మెంబర్స్ 200 కాంటాక్ట్స్ ఉంటారు. దీన్ని లిస్ట్ రాయటం గొప్ప కాదు, ఆ లిస్ట్ తయారు చేయటంలో ఉంటుంది ఏదైనా. మనకున్న కాంటాక్ట్ లో ఇప్పుడు ఫ్రెండ్స్ అనే ఫార్ములా ఉంటది. మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు, మనకు తెలిసిన బంధువులు ఉంటారు. ఇట్లాగా ఫ్రెండ్స్ ఫార్ములాని యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా లిస్ట్ అనేది రాసుకొని ప్రతి ఒక్కరికి కాల్ చేసి చెప్పండి. ఇన్విటేషన్ అనేది ఎలా చేయాలనేది చాలా మందికి తెలియదండి. ఒక మీటింగ్ కి ఇన్విటేషన్ చేయాలంటే వాళ్ళలో క్యూరియాసిటీ అనేది కల్పించాలి మనము. ఆ క్యూరియాసిటీ కల్పిస్తే ఓహో ఆ మీటింగ్ లో ఏందో కంపెనీ పేరు అసలు ఎత్తకూడదు. అయితే అక్కడ ఏందో జరుగుతుంది మనం తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీ వాళ్ళలో మనం కల్పించాలన్నమాట. అట్లాగే హోమ్ మీటింగ్స్ కూడా డైలీ మనం హోమ్ మీటింగ్ చేస్తున్నామా లేదా, కనీసం 4 అన్నా చేస్తున్నామా లేదా అని మనం చూసుకోవాలి. ఎగ్జాంపుల్ చూసుకుంటే వాళ్ళు ఏమంటారంటే మా సార్ చాలా బిజీగా ఉంటాడు, మాకు టైం లేదు, ఇట్లా చాలా చాలా వస్తాయండి. అవన్నీ కూడా మనము అబ్జెక్షన్ హ్యాండ్లింగ్స్ అనేది ఉంటుంది, దాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఈ టీం వర్క్ అండి ఆరోది. టీం వర్క్ అంటే ఏంటంటే వాళ్ళని ప్రతి ఒక్క మన లైఫ్ లైనర్స్ అందరినీ ప్రతి ఒక్క మీటింగ్ కూడా మనం ఇన్వైట్ చేసి వాళ్ళని ఫాలో అప్ చేసి మన మెంటర్స్ తోటి మాట్లాడించి వాళ్ళని అటెండ్ చేపిస్తూ ఉండాలి. అట్లాగే ఫాలో అప్ అనేది ఎలా చేయాలని చాలా మందికి తెలియదు. స్కూల్ వాళ్ళు చూడండి ఎగ్జాంపుల్, 10th క్లాస్ మన పిల్ల 9th క్లాస్ చదువుతానే ఉంటది. ఇప్పుడు 10th క్లాస్ కి మా స్కూల్లో చేర్పించండి అని చెప్పి ముందే కాల్స్ వస్తూ ఉంటాయి స్కూల్ నుంచి. మీ అందరికి తెలిసే ఉంటది. హాస్పిటల్లో పేషెంట్ దగ్గరకు కూడా వస్తా పోతా ఉంటారు. ఇది ఒక ఫాలో అప్ అన్నమాట. ప్రతి పనిలో అనేది ఫాలో అప్ అనేది ఉంటది. ఆ ఫాలో అప్ సక్సెస్ అన్నమాట. ఫాలో అప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని లైఫ్ లైనర్స్ తో చాలా లీడర్షిప్ తో మనం మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చి వాళ్ళకి గోల్ అనేది సెట్ చేయాలి. మనం ఎప్పుడైతే మన లైఫ్ లైనర్స్ తోటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తామో, నువ్వు మేడం అండి మీటింగ్ ఉందిరా అండి ఇట్లా పిలిస్తే ఎవ్వరు రారండి. మనం ఏం చేయాలంటే వాళ్ళ బాధలు ఏంది, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు అని మనం తెలుసుకొని వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తా వాళ్ళ బాధలు అర్థం చేసుకుంటూ ముందు వాళ్ళు చెప్పింది మనం వింటూ తర్వాత మనం మాట్లాడాలి. వాళ్ళతో అట్లా రిలేషన్షిప్ మెయింటైన్ చేసి మనకు కనెక్టింగ్ చేసుకుంటే మనం మీటింగ్కి రమ్మన్నా వస్తారు, మనం యాడికి రమ్మన్నా వస్తారు వాళ్ళు. అట్లాగా ఫాలో అప్ అనేది చేసుకోవాలి. అయితే మనం హోమ్ మీటింగ్ జరిగినా ఏదో ఒక మీటింగ్ కొత్త న్యూ పర్సన్ తీసుకొని వచ్చినా 45 గంటల్లో వాళ్ళకి ప్రొడక్ట్స్ అనేది ఇప్పించాలండి. లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ అనేది వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే వాళ్ళని ఎలా ఫోన్ చేసి మాట్లాడాలంటే, హాయ్ మేడం, నిన్న మీటింగ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి, మీకేం క్లారిటీ కావాలి
అని చెప్పి వాళ్ళని కొంచెం అడుగుతూ, అట్లాగే వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మనం క్లియర్ చేస్తూ ఉండాలి. అట్లాగే ప్రొడక్ట్స్ గురించి ఏమన్నా అడిగినప్పుడు మనం వాళ్ళ క్లారిటీ అనేది ఇవ్వగలగాలి. వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలంటే ముందు మనం నేర్చుకోవాలన్నమాట. అయితే వాళ్ళ గోల్ కూడా ఏందో మనం తెలుసుకొని, వాళ్ళ గోల్ కూడా సెట్ చేసి మనం మాట్లాడుతూ వాళ్ళతో ఉండాలన్నమాట. న్యూ పర్సన్స్ కి హోమ్ మీటింగ్ న్యూ జాయినింగ్ అయినాక డే 1 లో వాళ్ళకి హోమ్ మీటింగ్ ఇస్తాం కాబట్టి వాళ్ళకి థ్యాంక్ యూ మెసేజ్ పెట్టాలి. అట్లాగే రెండో రోజు ఏంటంటే ప్రొడక్ట్ టెస్టిమోనీస్ వీడియోస్ ఉంటాయి, అవి కూడా వాళ్ళకి పంపిస్తూ ఉండాలి. మూడో రోజు ఏంటంటే ఇన్కమింగ్ స్టోరీస్ కూడా యూట్యూబ్ లో చాలా ఉంటాయండి. ఆ ఇన్కమింగ్ స్టోరీస్ కూడా వాళ్ళకి చెప్పి షేర్ చేస్తా, వాళ్ళకి చూడమని చెప్పాలి. మనం ఓవర్ పెట్టేస్తే ఎవరు చూడరు. వాట్సాప్ లో చూడమని కూడా మనం కాల్ చేసి చెప్పాలి. వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే అవి కాల్ చేసి క్లియర్ చేసి మనం చెయ్యాలన్నమాట. ఏమైనా మీటింగ్స్ ఉంటే వాళ్ళు ఇన్వైట్ చేస్తూ, అట్లాగే వాళ్ళకి వీడియోస్ పెట్టి వాళ్ళ ఫోన్ కాల్ చేసి, మీరు స్పెషల్ చేసి పెట్టే మీకోసమే స్పెషల్ గా పెట్టాను, మీరు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు, మీరు ఖాళీగా ఉన్నప్పుడు చూడండి సార్ మేడం అని స్పెషల్ గా మనం క్రియేట్ చేయాలన్నమాట. మనం వయసులో ఉన్నప్పుడు కష్టపడటానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సింది. మనకి మెయిన్ డ్రెస్ కోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది 9 దేశాల్లో రన్నింగ్ అవుతున్న ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి, ఇంత పెద్ద కంపెనీలో మనం బిజినెస్ చేస్తున్నప్పుడు మన డ్రెస్ కోడ్ ఎలా ఉండాలంటే, మన డ్రెస్ కోడ్ అందరికి తెలుసు. యూనిఫామ్ అనేది మనం నీట్ గా ఉండాలి, డ్రెస్ కోడ్ వేసుకోవాలన్నమాట. మనం చూస్తే ముందు ఎవరన్నా పర్సన్ హోమ్ మీటింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ముందు మనల్ని చూస్తారు. ఈ డ్రెస్ కోడ్ ఎలా ఉంది, వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అనేది చూస్తారన్నమాట. అట్లాగే ఎల్లప్పుడు కూడా మన పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండాలండి. ఏంటంటే చాలా మంది హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వద్దన్నారు, చూసామన్నారు, చేద్దామన్నారు, ఇవన్నీ అంటా ఉంటారండి. అవన్నీ మనం పట్టించుకోకుండా ఎల్లప్పుడూ పాజిటివ్, ఏది జరిగినా సరే పాజిటివ్ మైండ్ సెట్ తోటే మనం ఉండగలగాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. కనీసం నేర్చుకోవడానికి రోజుకి 2 గంటలైనా 3 గంటలైనా మనం నేర్చుకుంటున్నామా లేదా అని ఎవరి వాళ్ళకి క్వశ్చన్ వేసుకోవాలి. ఏంటంటే మనం ముందు నేర్చుకుంటేనే మన లైఫ్ లైనర్స్ కానీ ఎవరికైనా నేర్పించగలం అన్నమాట. నేర్చుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే నైతిక విలువలు నైతిక విలువ డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ నైతిక విలువలు అనేది మన ఎంఎస్ఆర్ గురూజీ గారి నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఎందుకంటే నెలకి 18 లక్షలు తీసుకుంటా కూడా మనతో పాటు కింద కూర్చోతున్నాడు. అట్లాగే ఎవరో పర్సన్ అతని దగ్గరకు వచ్చి 50 ఎకరాలు ఉందంట సార్కి, వచ్చి మీ సబ్బుల కంపెనీ ఎలా ఉందయ్యా అని ఎంఎస్ఆర్ గురూజీ గారిని అడిగినప్పుడు ఏదో అలా ఉందిలే అయ్యా అని సమాధానం ఇచ్చాడట. అదే మనమైతే ఏమని సమాధానం ఇస్తాము? నేను తోపుని తురుగుని నాకు 18 లక్షలు వస్తున్నాయి, నేను యూట్యూబ్ లో వస్తున్నాను. మనమైతే ఖచ్చితంగా నేనైతే అదే చెప్తాను. కానీ ఆ సార్ అసలు ఎంత బాగా సమాధానం చెప్పాడు ఆ సార్కి. అట్లాగే చూసుకుంటే మొన్న పొదులు మీటింగ్ లో మ్, మన ఆనంద్ సార్ గాని, కిరణ్ సార్ గాని, రవి సార్ గాని, ఇట్లా కొంతమంది మెంటర్స్ థాయిలాండ్ ట్రిప్పులకి వెళ్ళొచ్చారు. అక్కడ వాళ్ళు ఎవరో మీ ఎంఎస్ఆర్ గురూజీ ఎప్పుడు వస్తారు ఇక్కడికి అని అడిగితే వాళ్ళ సార్ వాళ్ళకి కూడా ఆశ్చర్యం వేసిందంట. అంటే మన ఎంఎస్ఆర్ గురూజీ దేనికి ఎక్కడ ఇంపార్టెంట్ ఇస్తున్నాడంటే, తన సంతోషాన్ని కూడా పక్కన పెట్టేసి పేద బిడ్డలు కూడా గెలవాలి అని, పేద బిడ్డలు గెలిపించాలని మీటింగ్ మీద మీటింగ్ తింటున్నాడో లేదో తెలియదు, అసలు ఎక్కడ పడుకుంటున్నారో లేదో తెలియదు కానీ మీటింగ్స్ మీద మీటింగ్స్ పెట్టి మనల్ని గెలిపించడం కోసం, ఆయన పేదవాళ్ళ కోసమే పుట్టినట్టుంది ఎంఎస్ఆర్ గురూజీ. అయితే ఆయనకి కనిపించే దేవుడు అని మనం పాదాభివందనం చెయ్యొచ్చు. అట్లాగే ఆ సార్ కూడా మీసాలు తీసేసాడు, మా అప్పలైనర్ తీసేశాడు, నేను కూడా తీసేశానని అంటాడు ఎంఎస్ఆర్ గురూజీ. ఎంఎస్ఆర్ గురూజీ అప్పలైనర్ ఎవరు? పిఎస్ఆర్ గురూజీ అన్నమాట. ఎందుకు తీసేసారంటే ఏవో నాకు తెలియదు, మా అప్పలైనర్ తీసేశాడు, నేను కూడా తీసేశాను అంటే అప్పలైనర్ ను కూడా ఎంత గౌరవిస్తున్నాడు అనేది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు అన్నమాట. అసలు ఈ నైతిక విలువలన్నీ నాలో నేను ఆలోచించుకుంటే నేను 10% కూడా నాలో లేవి. ఇవన్నీ మనం ఎప్పుడైతే ఈ నైతిక విలువలు అనేది మనం నేర్చుకొని
ముందుకే నేర్చుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలం. మన అప్లైనర్ని ప్రతి ఒక్కరికి అప్లైనర్ ఉంటారు, లైఫ్ లైనర్స్ అని ఉంటారండి. ప్రతి ఒక్కరు జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లీడర్సే. అప్లైనర్ని ఒక తండ్రి లాగైతే ఎప్పుడు గౌరవిస్తామో అప్పుడే మన లైఫ్ లైనర్స్ కూడా మనల్ని చూసి గౌరవిస్తారు. మనం ఏ ఇత్తనం అయితే ఇచ్చుతామో ఆ పంటే కోస్తామన్నమాట. మనల్ని అప్పలైన గౌరవించకుండా కేర్లెస్ గా రెగ్యులర్స్ గా చూస్తే మన లైఫ్ లైనర్స్ కూడా మనల్ని అట్లాగే చూస్తారు. అట్లాగే మన లైఫ్ లైనర్స్ కూడా మనకి చిన్న పిల్లలు ఉంటే ఏ విధంగా అయితే మనం ప్రేమించి చూస్తామో అట్లాగే మన లైఫ్ లైనర్స్, ఎందుకంటే వాళ్ళు కొత్తగా వచ్చారు, న్యూ జాయినింగ్, వాళ్ళు చిన్న పిల్లలతో సమానం అన్నమాట మనకి. వాళ్ళకి ఏమీ తెలియక మనకు కాల్ చేసి మాట్లాడుతుంటారు. మనం ఏ టైంలో ఉన్నా ఏ పనిలో ఉన్నా కానీ వాళ్ళకి ముందు సమాధానం చెప్పడానికి సమాధానం చెప్పాలి. అట్లాగా లైఫ్ లైనర్స్ చిన్న పిల్లల వల్లే మనం చూసుకొని వాళ్ళని ప్రేమిస్తూ ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరూ మన జూమ్ లో సారోళ్ళు ఎంతో ఒక దీక్షలాగా ఒక యజ్ఞం లాగా, ఇప్పుడు ఎవరన్నా మాల వేసుకుంటే ఒక 45 రోజులు మాల వేసుకుంటారు, 45 రోజులు దీక్షగా ఉంటారు. కానీ వెస్టేజ్ లో మనకి జూమ్ అనేది నడుపుతున్నారు సారోళ్ళు. ఆ జూమ్ అనేది 365 రోజులు నడపాల్సిందే. అదొక దీక్షలాగా యజ్ఞంలాగా. వాళ్ళు కూడా మనలాగే హోమ్ మీటింగ్లు పెట్టుకోవాలి, వాళ్ళు కూడా మనలాగే ఎక్కడ జర్నీలు చేయాలి, ఎక్కడ మీటింగ్ ఉన్నా అటెండ్ అవ్వాలి. అట్లా వాళ్ళు కష్టపడుతూ కూడా తిని తినక నిద్రపోయి పాప కూడా మనకి మార్నింగ్ 4:30 వాళ్ళు లేసి జూమ్ ను ప్రిపేర్ చేసి మనకి 5:50కి అట్లా ఏడవమని చెప్పినా గానీ మనకి ఉదయాన్నే లెగవటానికి ఎంత కష్టంగా ఉందంటే మనం ఎంత వెనకబడి ఉన్నామో మనమే ఆలోచించుకోవాలి. అట్లాగే ప్రతి జూమ్ లో చెప్తున్న ప్రతి ఒక్కడు కూడా ఏమన్నా ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి చెప్తున్నా లేదా ఇంకేమైనా టెస్ట్ మోని చెప్తున్నా నాకు ఈ పాయింట్ కనెక్ట్ అయింది, పెన్ను బుక్ పెట్టి ఎంతమంది రాసుకుంటున్నారో నాకైతే తెలియదండి. మీకు దయచేసి చెప్తున్నాను, పెన్ను బుక్ పెట్టి రాసుకోండి. ఎందుకంటే నేను ఎందుకు రాసుకోవాలి అని కొంతమంది అనుకుంటారు. రేపు మనకంటూ టీం వచ్చినాక మనం టీం నేర్పించాలంటే ఆ టైంకి మన సార్ వాళ్ళు మన దగ్గర ఉండరు. వాళ్ళకి ఇంకా చెక్కులు పెరిగిపోయి ఎంతో అందనంత ఎత్తులో ఉంటారన్నమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా పెన్ అండ్ బుక్ పెట్టుకొని రాసుకోవడం నేర్చుకోండి. అట్లాగే టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూద్దాంలే చేద్దాంలే అని చాలా మంది టయాన్ని కూడా రెగ్యులేట్ చేస్తుంటారు. అట్లా అది మంచిది కాదు. కనీసం మనము ఈ రోజు నేను వెస్టేజ్ గురించి ఏమి నేర్చుకున్నాను అనేది మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి. కొంతమంది మనం హోమ్ మీటింగ్ చెప్పాక ప్రొడక్ట్స్ తీసుకుంటాను చేద్దాం చూద్దాం అంటారండి. కొంతమంది ఏమో మనం డిస్కో డ్యాన్స్ వేసినా కానీ వాళ్ళు రారు, ఎందుకంటే వాళ్ళకి నచ్చదు. మన పని మనం చేసుకుంటూ వెళితే నా జీవితం మారదా అని మనలాగా మైండ్ సెట్ ఉండే మన ఎంతో మంది ఉన్నారు. చాలా మంది వద్దన్నప్పుడు ఆగిపోతున్నాం కదా మనం. సో మన పని మనం కన్సిస్టెన్సీగా చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు అనేవాడు చూస్తున్నాడు మన కష్టాన్ని తగ్గ ఫలితం. ఎవరో ఒకరు లీడరు ఖచ్చితంగా మనకు వస్తారన్నమాట. కష్టపడ్డదా కష్టపడడానికి తగిన ఫలితం దేవుడు అనేది ఇస్తాడు. అట్లాగే కొంతమంది ఎక్స్పెక్టేషన్ చేస్తుంటారు. ఏ ఎక్స్పెక్టేషన్ వద్దండి. వీళ్ళు జాయిన్ అయితే బాగుండు, వాళ్ళు జాయిన్ అయితే బాగుండు, వీళ్ళకి పెద్ద సర్కిల్ ఉంది, ఆమె దగ్గర పెద్ద టీం ఉంది, వీళ్ళు ఈ ఊరికి పెద్ద, అలాంటి ఎక్స్పెక్టేషన్లు ఎవ్వరికి వద్దండి. అలా ఎక్స్పెక్టేషన్లు పెట్టుకుంటే వర్క్ చేయలేం మనం. అట్లాగే మనం వర్క్ చేసుకుంటూ పోతే ఎవరో ఒకరు మనకు వస్తారన్నమాట. మనం మాట్లాడటం ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు. ఫస్ట్ లో ఎవరు మాట్లాడలేదండి, నేను కూడా మాట్లాడలేకపోయేదాన్ని. కనీసం గుడ్ మార్నింగ్ చెప్పాలన్నా నాకు భయం వేసేది. కానీ మన శ్రావణ్ సార్ నన్ను ఫాలో అప్ చేస్తూ మేడం గుడ్ మార్నింగ్ చెప్పండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఫీడ్బ్యాక్ చెప్పిన తర్వాత మళ్ళీ శ్రావణ్ సార్ నాకు కాల్ చేసి మేడం మీరు ఎక్సలెంట్ గా ఫీడ్బ్యాక్ ఇచ్చారు అని నన్ను కొంచెం గుర్తింపు ఇచ్చాడు. అట్లాగా అట్లాగా మాట్లాడటం అనేది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే నా సక్సెస్ అది మాట్లాడింది అనమాట. మాటలో మనం తక్కువ మాట్లాడాలి. కొంతమంది మాట్లాడుతుంటే మాట్లాడుతానే ఉంటారు. ఇక్కడ మాటలు కాదండి కావాల్సింది. మన బ్రహ్మయ్య సార్, మన మెంటర్ అయిన బ్రహ్మయ్య సార్ని చూడండి, తక్కువ మాటలు మాట్లాడతాడు కానీ అతని చెక్ ఏమో ఎక్కువగా ఉంటది. అప్లైనర్ ని ఎక్కువసేపు మనం మాట్లాడనిచ్చి మనం తక్కువ మాట్లాడాలన్నమాట. అట్లాగే జెంట్స్ మీద ఇంట్లో మనం మాటలతో గెలుస్తూ ఉంటాం లేడీస్, కానీ పనుల్లో కూడా చేసి చూపించాలి మనము.
మీటింగ్స్ కి పర్సన్స్ తీసుకొని వచ్చి మన అప్లైనర్ తో మాట్లాడిస్తాం. ఫోన్లు చేసి చితకబాదుతా ఉంటాం మనం. అవేం అవసరం లేదు. వాళ్ళు వాళ్ళు గాని గుడ్డు కేసి పగలు కొడుతూ ఉండకూడదు అసలు. గుడ్డు అదంతటా అదే పగిలితే కోడి పిల్ల వస్తుంది. మనం పగలు కొడితే ఆమ్లెట్ అవుతుంది అన్నమాట. ఈ గుడ్డు అనేది ఎక్కడ పగలాలంటే ఒక మీటింగ్ లోనే పగలాలన్నమాట. ఆ మీటింగ్లే జూమ్ మీటింగ్ ప్లస్ బూట్ క్యాంపులు. ఒంగోలులో కానీ ఎక్కడైనా సరే, ఎక్కడ మీటింగ్ జరిగినా సరే మన టీం అక్కడ కూర్చోబెట్టుకుంటే మనకు సక్సెస్ అనేది వచ్చింది. పాండు సారు ఏమి చదువురాని సార్ కూడా బస్ కండక్టర్ గా చేస్తూ నెలకు 14 లక్షలు తీసుకుంటున్నాడు. ఏం సార్ మీ సీక్రెట్ అని అడిగితే, సార్ ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ నా టీంని తీసుకెళ్లి కూర్చోబెడతాను. అసలు ఏం చదువుతాడో కూడా తెలియదు. ఆ టీం మొత్తం ఎక్కువ టీం ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ బూట్ క్యాంప్ లో సార్ టీం ఎక్కువగా ఉంటారన్నమాట. అట్లా మనం ఆ గుడ్ అనేది పగలాలంటే అది ఇన్వైట్ లోనే పగలాలన్నమాట. జాయిన్ చేపిస్తే బిజినెస్ కాదు, చాలా మంది లీడర్స్ ని గెలిపించుకుంటూ మనం వెళ్ళాలన్నమాట. కొంతమంది జాయిన్ చేసి వదిలేస్తారు, లేదా ఆధార్ కార్డు వేసి వదిలేస్తారు. అలా కాదండి, మనం లీడర్ గా తయారయ్యి మనం కూడా మన కింద లైఫ్ లైనర్స్ కూడా లీడర్స్ గా తయారు చేసి వాళ్ళని గెలిపించుకుంటూ ముందుకెళ్ళాలి. ఓన్లీ మీటింగ్స్ ట్రైనింగ్స్ కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ బుక్స్ అనేవి కూడా ఉంటాయండి. అవి మనం చదవాలి. యూట్యూబ్ లో కూడా చాలా అంటే చాలా లక్షలు యూట్యూబ్ లో ఉంటాయి. ఇన్కమ్ ఇన్కమ్ ఇవి ఇన్కమ్ ఎలా వస్తాయి, ఆ వీడియోస్ వస్తాయి, సక్సెస్ జర్నీస్ వస్తాయి, మైండ్ సెట్ వస్తాయి. అన్ని ప్రతి ఒక్కటి కూడా మనం యూట్యూబ్ లో చూసి నేర్చుకోవచ్చండి. నేనైతే ప్రతిరోజు ఈవినింగ్ ఒక 1 అవర్ అయినా నేర్చుకోవడానికి టైం ఇస్తా ఉంటా. ఎందుకంటే నాకేం తెలియదు ఈ బిజినెస్ లో. ఎప్పుడైతే నాకు అన్ని తెలుసు అని అనుకుంటామో వాళ్ళ పూర్ మైండ్ సెట్ అన్నమాట వాళ్ళది. నేను నేర్చుకోవాలి అని తపనున్న వాళ్ళు మటుకు ఖచ్చితంగా ముందుకు సక్సెస్ అవుతారు. అట్లాగే ఫస్ట్ మనం చేసే పనిని మనం ప్రేమించాలండి. ముందు ఈ బిజినెస్ ని మనం ప్రేమించాలి. ఒక లాయర్ గా కన్నా, కలెక్టర్ కన్నా, సాఫ్ట్వేర్ కన్నా మనం గ్రేట్ గా చేస్తున్నాము బిజినెస్ ని అని మనం ఫీల్ అవ్వాలన్నమాట. మన వృత్తిని గౌరవించినప్పుడే మన సక్సెస్ కూడా వస్తుందన్నమాట. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి సరిగ్గా ఎవరికి తెలియటం లేదు. ఏదో మీటింగ్కి వెళ్ళటం, ఏదో వర్క్ చేయటం, ఏదో ఎవరు అంటే అలాగే ఆగిపోవటం. లేదంటే కొంతమంది లీడర్స్ వస్తారు, వాళ్ళతో కలిసి వర్క్ చేయటం కాదు. ఎక్కడ ఎవరి వర్క్ వాళ్ళదే. మేం పని చేస్తే మా అప్పలైనరికి డబ్బులు వస్తాయి. ఇవన్నీ అసలు నెగిటివ్ మైండ్ సెట్ అండి. ఇవన్నీ ఎవరు కూడా మైండ్ లో పెట్టుకోవద్దు. ఇక్కడ ఎవరి వర్క్ వాళ్ళదే. ఎవరు కష్టపడితే వాళ్ళకే ఇక్కడ సక్సెస్ వస్తుంది, ఎవరు కష్టపడితే వాళ్ళకే ఇక్కడ చెక్కు వస్తుంది. అట్లాగే మనం ప్రతిరోజు కూడా 1 lakh ఎర్నర్ తోటి ప్రతిరోజు మన మెంటర్స్ అయినటువంటి సారోలతో మనం ప్రతిరోజు మాట్లాడుతూనే ఉండాలి. మనం ఎట్లాగ ఉండాలంటే, మనం నెగిటివ్ పీపుల్స్ తోటి ఎక్కువ మాట్లాడుతుంటే మనకి ఎప్పుడు నెగిటివ్ థాట్సే వస్తూ ఉంటాయండి. మన పాజిటివ్ గా ఉండేది ఎవరు? మన అప్లైనర్స్. మన అప్లైనర్స్ తోటి మనం ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే ఆ పాజిటివ్ థాట్స్ అనేవి మనలోకి మైండ్ సెట్ లోకి వస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఎలాగ ఉండాలంటే, బల్లి గోడకి ఎలా అతుక్కుంటుందో అలాగ అతుక్కొని ఉండాలి. మన మెంటర్స్ తోటి మాట్లాడుతుంటే మన ఆలోచన విధానమే మన యాక్షన్ అనేది అవుతుంది అన్నమాట. మన యాక్షనే ఒక హ్యాబిట్ గా మారుతుంది. ఆ హ్యాబిటే ఒక క్యారెక్టర్ అవుతుంది. మన క్యారెక్టరే మన సక్సెస్ ని చూపిస్తుంది అన్నమాట. జర్నీలో బస్సు ఎక్కినా, ఆటో ఎక్కినా, ట్రైన్ ఎక్కినా వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి చెప్పే దిగుతాను నేనైతే. అట్లాగే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ వెస్టేజ్ 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 అంటే పిచ్చి ఎక్కించుకొని ఉండాలి. మనము వీడియోస్ తీసుకొని ఫోన్లో పెడితే వాళ్ళకి అర్థం అవ్వదు. మనం ఎప్పుడైతే మీటింగ్స్ కి ట్రైనింగ్స్ కూడా కూర్చోబెడితే ఆ గుడ్డు అనేది అప్పుడు పగిలిద్ది అన్నమాట. గుడ్డు పగలాల్సింది బూట్ క్యాంప్ లోనేనండి. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, సముద్రం చూపిస్తా అని చెప్పి ఒక బాటిల్లో సముద్రపు నీరు చూపిస్తే, అదిగో నీరు, సముద్రం ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్తే అర్థం అవుతుందండి? లేదు కదా. సముద్రం దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తే ఆ ఈవెంట్ అనేది, ఆ బూట్ క్యాంప్ అనేది కూడా అర్థమైద్ది అన్నమాట.
మన ఇప్పుడు మా అయితే ఇవన్నీ నేను నాకు తెలిసిన దాంట్లో నేను పడ్డ వాటిలోనే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చెప్పగలిగానండి. అయితే ఇవన్నీ నేను పడుతూ కూడా ఎవరి మాటలు వినకుండా మన మెంటర్స్ తోటి మాట్లాడుతూ నేను ముందుకెళ్తూ ఇట్లా బూట్ క్యాంప్ కానీ ఎక్కడ మీటింగ్ ఉన్నా కానీ మా ధనలక్ష్మి మేడమే టికెట్ పెట్టుకునేదండి. నేనైతే టికెట్ స్టార్టింగ్ లో నేను టికెట్ డబ్బులు కూడా ఇలా వేయలేదు కూడా. ఎందుకంటే నాకు తెలియదు, అసలు బిజినెస్ గురించి తెలియదు. మా అప్పలైన ధనలక్ష్మి మేడం ఎక్కడ మీటింగ్ ఉన్నా సరే, బూట్ క్యాంప్ కైనా ఎక్కడికైనా సరే, నేను జాయిన్ అయిన కొత్తలో తనే నాకు టికెట్ పెట్టి తనే నాకు అన్ని దగ్గర నుండి చూసుకొని ఒక చిన్న పిల్లని కానీ చూసినట్టు చూసింది నన్ను. అంటే ఈ బిజినెస్ నాకు అర్థం అయ్యిందాకా నా చుట్టూ ఒక కవచం లాగా ఒక ప్రొడక్ట్ అనేది చేసింది. ఈ బిజినెస్ అర్థమైన దాకా నన్ను వదిలిపెట్టలే మా ధనలక్ష్మి మేడం. అయితే ఈ బిజినెస్ అనేది నాకు అర్థం చేయించగలిగింది. అదే మనమైతే అమ్మో బూట్ క్యాంప్కి 250 రూపాయలు పెట్టాలా, ఒంగోలు మీటింగ్కి 20 రూపాయలు పెట్టాలా, ఐదుగురు తీసుకొస్తే టికెట్ వెయ్యాలా, మన కాడే అడిగి అని మనం అంటాం. అదే ఏదైనా సినిమా ఉంటే 200 కాదు 400 పెట్టుకొని పోయి చూసి వస్తానన్నమాట. అట్లాగే నేర్చుకోవాల్సింది నేర్చుకొని చెయ్యాల్సింది చేస్తే రావాల్సింది ఖచ్చితంగా మనకు వస్తుందండి. నేను కూడా ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడికి వెళ్ళగలిగాను. మన అప్లయన్స్ స్మార్ట్ వింటూ వాళ్ళతో జర్నీ చేస్తూ మన టీంను ఫాలో అప్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్ళటం జరిగింది. అయితే ఇవన్నీ చేయాల్సిన ఇవన్నీ చేస్తూ కూడా నేను నాకు మంచి గ్రేట్ గ్రేట్ లీడర్స్ అన్నమాట. స్టార్టింగ్ లో అయితే 50 మందిని జాయిన్ చేశానండి. ఒక్కరు కూడా యాక్టివ్గా లేరు. ఒక్కరు కూడా యాక్టివ్గా లేరు, ఏదో తీసుకుంటున్నారు వాడుకుంటున్నారు. అయితే ఇందులో నేను సక్సెస్ అవ్వగలనా లేదా అని నాకే భయం వేసింది. ఎప్పుడైతే మన ఎంఎస్ఆర్ గురించి మాటలు నేను విన్నానో, 20 రూపాయల బిల్లలు పైకి విసిరేస్తే 4 బొమ్మలు పడవా 4 రూపాయలు అని సార్ చెప్పాడు. సరే మనం కష్టపడుతూ ముందుకెళ్తే దేవుడే కనికరిస్తాడు, దేవుడే సహాయం చేస్తాడని నేను నిరుత్సాహపడకుండా ఎక్కడ ధైర్యంగా ముందు అడుగు వేసుకుంటూ మా సార్ తిట్టినా కానీ నేను వెనకని చేయకుండా నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, నేను బాగుండాలి, నాకంటూ గుర్తింపు రావాలి. ఈ లోకం కాలం అప్డేట్ అవుతుంది కానీ మనం అప్డేట్ అవ్వట్లేదు అని చెప్పి నేను మా నేను నేను అట్లాగా మార్చుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ముందుకు వెళ్తున్న తరుణంలోనే అట్లాగే గ్రేట్ గ్రేట్ లీడర్స్ అయిన ఆశీర్వాద్ సారు, అరుణ మేడం, అట్లాగే శాంసన్ సారు, సుబ్బారావు సారు, పార్వతి మేడం, రూపా మేడం అని ఇట్లాగా గ్రేట్ గ్రేట్ లీడర్స్ రావటం ద్వారా నాకు నేను బ్రాంచ్ డైరెక్టర్ రావటం అనేది జరిగింది సార్. అట్లాగే ఈ బ్రాంచ్ డైరెక్టర్ అవటం అనేది నాకు చాలా ఆనందం వేసింది. అట్లాగే బ్రాంచ్ డైరెక్టర్ అయ్యానని మనకి కందుకూరు మీటింగ్ లో సన్మానం అనేది జరిగింది. ఆ సన్మానంలో 800 మంది మధ్యలో ఎంఎస్ఆర్ పిఎస్ఆర్ గురూజీ వారి చేతుల మీదుగా నాకు మా సార్కి మా పిల్లలు ఉన్నారు సన్మానం జరగతుంటే నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే మనం జాబ్ చేస్తున్నాం, టైం టు టైం అక్కడికి వెళ్ళాలి, ప్రెజర్ ఉంటది, బాస్ సీజన్ ఉంటది, టెన్షన్ ఉంటది, అన్నీ ఉంటాయి. మనం ఎంత కష్టపడ్డా కానీ ఏమన్నా చిన్న గుర్తింపు ఏమన్నా ఇచ్చారంటే ఎక్కడ ఇవ్వరండి. మనం ఎంత కష్టపడ్డా కానీ ఇవ్వరు. కానీ ఇక్కడ 18 నెలలకు 18 లక్షలు తీసుకునే మన ఎంఎస్ఆర్ గురూజీ సార్ చేతుల మీదుగా ఆ సన్మానం జరుగుతుంటే మా సార్ కూడా చెప్పలేనంత ఆనందం. ఎందుకంటే పేద బిడ్డల్ని ఎవరైనా డబ్బు లేని వాళ్ళని ఈ లోకం ఎట్ట చూసిద్దంటే చాలా హీనంగా చూసిద్దండి. డబ్బు ఉంటేనే విలువ ఇచ్చింది, డబ్బు లేకపోతే అసలు విలువ ఇవ్వదు, చిన్న చూపు చూస్తారు. అయితే మేము పేదవాళ్ళం అయినప్పటికీ మన ఎంఎస్ఆర్ గురూజీ చేతుల మీదుగా ఆ రోజు సన్మానం జరుగుతుంటే నాకు కానీ మా సార్కి కానీ మా పిల్లలు కానీ చాలా హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మనం మనం మన లైఫ్ లో ఎన్నో పనులు చేస్తుంటాం, ఎక్కడెక్కడో కష్టపడి ఉంటాం. ఎవరు మనకి ఇక్కడ చిన్న గుర్తింపు కూడా ఇవ్వలేదు. కానీ మన వెస్టేజ్ ఆపర్చునిటీలో మన అప్పలైనర్లు మనల్ని వెన్నంటే ఉంటూ మనకి గైడెన్స్ ఇస్తూ మనం గెలవాలి గెలవాలి, మీరు గెలవగలరు, మీరు చేయగలరు, మీరు మాట్లాడగలరు అని మనం సపోర్ట్ చేస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటారండి. అంత మంచి ప్లాట్ఫామ్ అనమాట ఇది స్టేజ్. మాకు ఆ సన్మానం జరిగినాక మా సార్ ఇంకా బిజినెస్ చెయ్యి అని నాకు సపోర్ట్ చేయటం జరిగిందండి. అదే మా సార్ వద్దన్నాడు అని చెప్పి నేను మా సార్ మీద ఎదురు వాదన వేసుకొని ఇవన్నీ చేస్తే నేను అక్కడే ఆగిపోయేదాన్ని.
కానీ మా సార్ ఏమన్నాగా నేను సైలెంట్ గా ఉంటూ నేను ముందుకు వెళ్ళాలి అని చెప్పి బ్రాంచ్ డైరెక్టర్ అవ్వటం ద్వారా మా సార్ కూడా నాకు సపోర్ట్ చేయటం అనేది జరుగుతుంది. అట్లాగే మనం ఫోకస్ మనీ మనం చేసే పనిని గొప్పగా చెయ్యాలండి. మనము ఊర్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నాకు అన్నీ తెలుసు అని అనుకుంటామండి. అదే గెలిచే వాళ్ళ మైండ్ సెట్ ఎట్టా ఉంటుందంటే నేను నేర్చుకోవాలి, ఏదో ఉంది ఇందులో ఇంకా నేర్చుకోవాలి అనని వాళ్ళ మైండ్ సెట్ అలాగ ఉంటది అన్నమాట. అయితే ఎప్పుడైతే మనం నేర్చుకోవాలి అని అనుకుంటామో అప్పుడే మన సక్సెస్ అనేది కూడా మనకు వస్తుంది అన్నమాట. ఈ మీటింగ్స్ ఈ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వండి, జూమ్ అటెండ్ అవ్వండి, బూట్ క్యాంప్ కి టికెట్లు వేయండి, బూట్ క్యాంప్ రాండి రాండి అని సారోళ్ళు పదే పదే మనం చెప్తానే ఉంటారు. ఎందుకంటే మనం మామూలుగా 100 మాటలు చెప్పినా ఎవరికి అర్థం కాదండి. అదే ఒక్క బూట్ క్యాంప్ ఒక మీటింగ్ అని తీసుకొచ్చి కూర్చోబెట్టగలిగితే వాళ్ళ మైండ్ సెట్ అనేది మారిద్ది, వాళ్ళకి అర్థమైద్ది. క్లారిటీ రకరకాల వ్యక్తులు మాట్లాడుతుంటారు కాబట్టి స్టేజ్ ఎక్కి వాళ్ళకి అర్థమైద్ది అన్నమాట. మన పిల్లలు రేపు మనకి అన్నం పెడతారో లేదో తెలియదు కానీ మన వెస్టేజ్ మాత్రం 3 తరాలు అన్నం పెడతానంటుందండి. మనం ఎక్కడ పని చేయాలనేది నేనైతే వెస్టేజ్ చేయాలనే డిసైడ్ అయ్యాను. కష్టమైన నష్టమైన గెలిచినా గెలవకపోయినా గెలుస్తాం, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా గెలుస్తాం. చాలా మంది నిరుత్సాహపడిపోతుంటారు. ఎవరు నిరుత్సాహపడొద్దండి. మనం నేర్చుకోవాల్సింది నేర్చుకొని చెయ్యాల్సింది చేస్తే రావాల్సింది ఖచ్చితంగా వచ్చింది. ఈ జూమ్ అట్లాగే ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 1 lakh తీసుకొని మీ ఊర్లో కూడా 2000 మందితో మీటింగ్స్ జరిపించుకోవాలని కోరుకుంటున్నాను. అయితే రాబోయే యూత్ ఐకాన్ కి కాబోయే కోటీసులు కావాలని మీరందరూ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్. హలో అనుష మేడం. మేడం. ఆ, ఓకే మేడం, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. శ్రావణ్ సార్ ఉన్నారేమో, ఒకసారి ఇన్వైట్ చేసుకుందాం. శ్రావణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. హలో శ్రావణ్ సార్. సార్ వాళ్ళు ఎవరు? సార్ కిరణ్ సార్. కిరణ్ సార్. మేడం సార్ వాళ్ళు ఎవరు లేరట్టున్నారు. మీరు శ్రీ ఫీడ్బ్యాక్ తీసుకోండి మేడం. ఓకే ఓకే మేడం. ఓకే, చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా చెప్పారు శ్రావణి మేడం. మనకి సో మీ ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయకపోయినప్పటికీ, సార్ సపోర్ట్ చేయకపోయినా, పిల్లలు ఎవరు సపోర్ట్ చేయకపోయినా, నేను గెలవాలి అని మాట్లాడాలి, నిలబడాలి అని చెప్పేసి చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు మేడం నాకు తెలిసి. సో ఎక్కడ కూడా రిజెక్షన్ వచ్చినా సరే ఎక్కడ కూడా ఆగిపోకుండా ఇది నా బిజినెస్, నేను చెయ్యాలి అని చెప్పేసి గట్టిగా మీరు కంకణం కట్టుకొని గెలిచారు. సో చాలా అంటే చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం మీ సెక్షన్ అనేది. సో మనం శ్రావణ్ సార్ కి హోస్టింగ్ లేదంట మేడం. అవునా? హోస్టింగ్ ఏంటి సార్ కి? హోస్టింగ్ నా దగ్గర కూడా లేదే. శ్రీను సార్ ఉన్నారేమో. శ్రీను సార్, గుడ్ మార్నింగ్ సార్. జమ్ములమూడి శ్రీనివాసరావు సార్. బ్రహ్మి సార్. సార్ కూడా లేరు అనుకుంటా, ప్రొద్దుటూరు వెళ్ళారు మేడం గుడ్ అనుకుంటా. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రావణ్ సార్ కి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ మేడం. అనుష మేడం, సుజాత మేడం, శ్రావణి మేడం, వన్స్ అగైన్ ఎక్సలెంట్ చెప్పారు మేడం. హోస్టింగ్ కానీ మాకు ఒక ధైర్యం వచ్చింది మేడం. చాలా అంటే చాలా కొన్నంత ధైర్యం వచ్చింది. ఎందుకంటే గ్రేట్ లీడర్స్, ఇలాంటి గ్రేట్ లీడర్స్ జూమ్ని ఈరోజు ఎవరు హ్యాండిల్ చేయకపోయినా మీరు హ్యాండిల్ చేసి ముందుకు తీసుకెళ్లారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణి మేడంకి ప్రత్యేక కృతజ్ఞతలు మేడం. మీరు బిజీ షెడ్యూల్లో ఉండి కూడా సార్ వాళ్ళు అడగక ముందే నేను ఇస్తాను,
టీంకి జూమ్ ఈరోజు లేట్ అయినా కానీ జూమ్ మాట్లాడలేదంటే బ్రహ్మేశ్ సారు వెంటనే సార్కి మెసేజ్ చేసి నేను ఇస్తానన్నారు. ఆ ధైర్యం ఇచ్చారు మేడం. అలాగే మీ వెనక ఎవరు లేకపోయినా ఫ్యామిలీలో మదర్ ఫాదర్ మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరు లేకపోయినా సపోర్ట్ ఎవరు లేకపోయినా సింగిల్గా నిలబడి మీ సారు యొక్క సపోర్ట్ తీసుకొని ఏదైతే బయట ఎన్నైతే కష్టాలు పడ్డారో ఆ కష్టాలన్నీ వెస్టేజ్ ద్వారా పోయి మీరు అనుకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి 100%గా నెరవేరుతాయి మేడం. అలాగే మిమ్మల్ని ఎవరైతే హేళనగా చూసారో చేశారో వాళ్ళందరికీ మీరు ఒక నిదర్శనంగా నిలబడి 100% సక్సెస్ అవుతారు మేడం. మీరు సక్సెస్ అయ్యేటప్పుడు మీ వెనక చాలా అంటే చాలా ఒడిదుడుకులు కానీ రిజెక్షన్స్ కానీ చాలా అంటే చాలా వచ్చాయి. మీటింగ్స్ ఎక్కడున్నా సరే సక్సెస్ అవ్వాలి, నేనంటూ ఫ్యామిలీకి నేను నిలబడాలి అని చెప్పి ఒక లీడర్గా నిలబడి ముందుకెళ్తున్నారు మేడం. థ్యాంక్స్ మేడం. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ మేడం. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. ఈ అవకాశం ఇచ్చిన అనుష మేడంకి, సుజాత మేడంకి, శ్రావణి మేడంకి, అలాగే బ్రహ్మయ్య సార్, కిరణ్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అను. అనుష మేడం ఫీడ్బ్యాక్ తీసుకోండి మేడం. ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు గమనించండి లీడర్స్, మీకు ఏ పాయింట్ అయితే కరెక్ట్ అయిందో మేడం ఆ పాయింట్ గురించి వాళ్ళు థ్యాంక్ యూ. పాయింట్ చెప్పండి. చాలా మంది హ్యాండ్ రైట్ చేసి ప్రతి ఒక్కరు మాట్లాడండి, మాకు ఈ పాయింట్ కనెక్ట్ అయింది మేడం అని ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఓకే మేడం. ఓకే, నెక్స్ట్ పార్వతి మేడం, ఈశ్వరమ్మ మేడం టీం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. పార్వతి మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. పార్వతి మేడం మాట్లాడండి. సరే, మేడం గారు కొత్త అనుకుంటా, జూమ్ యాడ్ అయ్యారు. అయినా కానీ హ్యాండ్ రైజ్ చేశారు మేడం. యాడ్సప్ మేడం. చాలా మంది కూడా ఇప్పటి నుంచి జాయినింగ్ సార్, టాగ్ ఒంటి నుంచి యాడ్ అయ్యారు, చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఇస్తాం మేడం. హోమ్ మీటింగ్ లోనే మేడం స్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని ఈరోజు జూమ్ కి యాడ్ అయ్యారు. చాలా మంది కూడా ఇప్పటి నుంచి జూమ్ యాడ్ అవుతా కూడా హ్యాండ్ రైజ్ చేయడానికి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. లెట్స్ గమనించండి, ఎప్పుడైతే మన ధైర్యం అనేది, మన స్టేజ్ ఫియర్ అనేది ఎప్పుడైతే పోతుందో అప్పుడే మనం సక్సెస్ అవ్వడానికి 100% రీచ్ అవుతాం మేడం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్, వెల్కమ్ టు స్టేజ్ ఫ్యామిలీ మేడం. భారతి మేడం, థ్యాంక్ యూ మేడం వన్స్ అగైన్. అలాగే న్యూ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ రైజ్ చేయించి మాట్లాడదాం మేడం. అసీనా మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. అసీనా మేడం 77. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. జిమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ సార్. శ్రావణి మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. హసీనా మేడం, మీ టెస్ట్ మనీ చాలా బాగుంది మేడం. మీరు చెప్పిన పాయింట్ లో ఒక పాయింట్ నాకు బాగా నచ్చిందండి. 45 గంటల్లోనే వాళ్ళకి ప్రోడక్ట్ కొనిపించాలి మేడం, లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ ఖచ్చితంగా మారిపోయింది మేడం. వాళ్ళు కొంటే ప్రోడక్ట్ విలువ తెలిసిద్ది, నలుగురు చెప్పగలరు. ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. నేను కూడా ఒక అంగన్వాడీ టీచరే మేడం. ఓకే ఓకే మేడం. నేను మీటింగ్స్ 2 సార్లు ఎంఎస్ఆర్ మీటింగ్ గారి వచ్చాను మీటింగ్ కి. బట్ ఏంటంటే ఈ స్కూల్ పరంగా నేను రాలేకపోతున్నాను మేడం. ఓకే ఓకే మేడం. మాకు వెహికల్ సరిగా ఉండవు మేడం. మీటింగ్ కి రావాలంటే నాకు వెహికల్ ప్రాబ్లమ్స్ గా ఉంది. అసలు ఎప్పుడంటే అప్పుడు ఉండవు మా ఊరికి ఆటోలు. విలేజ్ అండి మా ఊరు. మా అప్లైనర్ పిలుస్తానే ఉంటారు రమ్మని, నేను రాలేకపోతున్నాను మేడం. రేపు హాలిడేస్ లో ఏమన్నా హోమ్ మీటింగ్స్ కూడా పెట్టించాం మేడం చేత 4-5 మీటింగ్స్. ఇంక కష్టం చేయాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా చేయాలని, రేపు హాలిడేస్ లో ఫ్రీగా ఉన్నప్పుడు చేద్దామని అనుకుంటున్నాను మేడం. సూపర్ మేడం, సూపర్ గా మీరు డెసిషన్ తీసుకున్నారు. మనం ఏదైతే గోల్ పెట్టుకొని మనం డిసైడ్ అయితేనే మనం చేయగలం మేడం.
గెలిచే వాళ్ళు సాకులు అనే చెప్పరు మేడం. అదే మేడం. ఎవరైతే సాకులు చెప్తున్నారో వాళ్ళు గెలవలేరు కూడా. మనం ఎప్పుడైతే డిసైడ్ అయ్యి మనం వర్క్ చేస్తామో, బాధ్యత తీసుకొని, అప్పుడే మనం గెలవగలం మేడం. మీరు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీరు దగ్గర కష్టానికి ఫలితం దేవుడు ఇస్తాడు. మీరు అనుకున్న గోల్ కూడా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. అదే మేడం, చేయాలనుకునే ఈ రోజుల్లో మనీ ఉంటేనే విలువ మేడం. మనీ లేకపోతే విలువ లేదు. అసలు చుట్టాల్లో ఫస్ట్ మనల్ని డబ్బులు లేకపోతే అగౌరవపరిచేది ఫస్ట్ చుట్టాలేనండి. మా పిల్లల భవిష్యత్తు కోసం ఫ్యూచర్ లో బాగుండాలని నాకు ఎప్పుడైనా ముందుకు చిన్నంగా అయినా వెళ్దామని ధైర్యంగా ఉండి నేను ముందు కొనసాగాలనుకుంటున్నాను మేడం. ఎస్ మేడం, మన అప్లైనర్స్, గ్రేట్ అప్లైనర్స్, మెంటర్స్ ఉన్నారు మేడం. మనకు సపోర్ట్ చేస్తానే ఉంటారు ఎనీ టైము. అవును మేడం. మనం ధైర్యంగా ముందడుగేయచ్చు మేడం దీంట్లో. అవును మేడం. థ్యాంక్ యూ హసీనా మేడం, ఎక్సలెంట్ మేడం. మీరు మేడం గారి లాగే ఆశా వర్కర్, అంగన్వాడీ హెల్పర్ వర్కర్ సార్. బాగా వర్క్ చేస్తున్నారు మేడం. ఆల్ ది బెస్ట్ మేడం హసీనా మేడం. రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ మేడం వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సుశీల్ శ్రీనివాసరావు సార్ అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి సార్. సుశీల